శాంతి. ఈరోజు మురళీ డేటు 4 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు రాయల్ కులపు రాయల్ విద్యార్థులు. మీ నడవడిక కూడా చాలా రాయల్గా ఉండాలి. అప్పుడే మీరు తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, వినాశ సమయంలో అంతిమ పరీక్షలో ఎవరు పాస్ అవుతారు? పాస్ అయ్యేందుకు పురుషార్థం ఏమిటి? సమాధానము, ఎవరికైతే అంతిమ సమయంలో తండ్రి తప్ప పాత ప్రపంచంలోని ఏ వస్తువు గుర్తు రాదో వారే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు. అవి గుర్తొచ్చినట్లయితే ఫెయిల్ అయిపోతారు. అందువలన ఈ బేహద్దు ప్రపంచమంతటిపైన మమకారమును తొలగించుకోవాలి. బాయి స్థితి పక్కాగా ఉండాలి. దేహాభిమానము తొలగిపోయి ఉండాలి. ఓం శాంతి. మేము ఎంతో గొప్ప రాయల్ విద్యార్థులము. అనంతమైన యజమాని మమ్మల్ని చదివిస్తున్నారు అనే నశలో ఉండాలి. మీరు ఎంతో ఉన్నతమైన కులానికి చెందిన రాయల్ విద్యార్థులు. అందువలన రాయల్ విద్యార్థుల నడవడిక కూడా రాయల్గా ఉండాలి. అప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. మీరు విశ్వంలో శ్రీమతాన్ని అనుసరించి శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తులుగా అయ్యారు. మీకు శాంతి బహుమతి కూడా లభిస్తుంది. అది కూడా ఒక్క జన్మకు మాత్రమే కాదు, జన్మ జన్మాంతరాలకు లభిస్తుంది. ఇంత గొప్ప బహుమతికి పిల్లలు తండ్రికి ఏ విధంగా ధన్యవాదాలు తెలియచేస్తారు? తండ్రి వారంతకు వారే వచ్చి అరచేతుల స్వర్గమునిస్తారు. తండ్రి వచ్చి స్వర్గమునిస్తారు అని పిల్లలకి ఏమైనా తెలుసా? ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి చెయ్యమని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. అనంతమైన తండ్రి పరిచయం లభించింది. నిశ్చయము కూడా కలిగింది. కష్టపడే విషయం ఏదీ లేదు. భక్తి మార్గంలో బాబా బాబా అంటూ ఉంటారు. ఆ తండ్రి నుండి తప్పకుండా ఏదో కొంత వారసత్వం లభిస్తుంది. మీకు పురుషార్థం చేసే అవకాశం కూడా ఉంది. శ్రీమతమును అనుసరించి ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురు శ్రీమతం లభిస్తుంది. దాని అనుసారంగానే నడుచుకోవాలి. మీ ఇంటిలోనే ఉండాలి. శ్రీమతాన్ని అనుసరించడంలోనే విఘ్నాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మాయ కల్పించు మొదటి విఘ్నము దేహాభిమానము. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎంత చెప్తున్నా శ్రీమతాన్ని ఎందుకు అనుసరించరు? పిల్లలు అంటారు, మేమేమో ప్రయత్నం చేస్తున్నాము, కానీ మాయ స్మృతి చెయ్యనివ్వడం లేదు బాబా అని అంటున్నారు. ఈ చదువులో ముఖ్యంగా పురుషార్థం తప్పకుండా చెయ్యాలి అనేది పిల్లలకు తెలుసు. మంచి పిల్లలైన వారు శ్రీమతాన్ని అనుసరించాలి. మేము తండ్రి ద్వారా ఉన్నతమైన వారసత్వం తీసుకోవాలి అని అందరూ పురుషార్థం చేస్తున్నారు. ముళ్ళు నుండి పుష్పాలుగా అయ్యేందుకు స్మృతి చాలా అవసరం. పంచవికారాల ముళ్ళు తొలగిపోతే పుష్పాలుగా అయిపోతారు. అయితే ఆ ముళ్ళు యోగ బలం ద్వారానే తొలగిపోతాయి. చాలామంది పిల్లలు పలానా వారు ఈ విధంగా వెళ్ళిపోయారు, బహుశా మేము కూడా అలాగే వెళ్ళిపోతామేమో అని అనుకుంటారు. కానీ అలా వెళ్ళిపోయే వారిని చూసి పురుషార్థం ఇంకా బాగా చెయ్యాలి కదా. శరీరం వదిలేటప్పుడు తండ్రి స్మృతి తప్పనిసరిగా ఉండాలి. వశీకరణ మంత్రం గుర్తుండాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకేది గుర్తు రాకూడదు. అప్పుడు ఈ శరీరము నుండి ప్రాణం వదిలిపోవాలి. బాబా, మేము మీ వద్దకు రానే వస్తాము. ఇలాంటి తండ్రిని స్మృతి చేసినందువలన ఆత్మలో నిండి ఉన్న మలినాలన్నీ కూడా భస్మమైపోతాయి. ఆత్మలో ఉంటే శరీరంలో కూడా ఉన్నాయని అంటారు. జన్మ జన్మాంతరాల మలినాలు ఉన్నాయి,
అవన్నీ కాలిపోవాలి. మీలోని మలినాలన్నీ కాలిపోయినప్పుడు ప్రపంచము కూడా శుభ్రమైపోతుంది. మీ కొరకు ఈ ప్రపంచము నుండి మలినాలన్నీ తొలగిపోవాలి. మీరు కేవలం మీలోని మురికిని మాత్రమే శుభ్రం చేయడం కాదు, అందరిలోని మురికిని శుభ్రం చేయాలి. బాబా, మీరు వచ్చి ప్రపంచంలోని మలినాలన్నింటినీ శుభ్రం చెయ్యండి, మొత్తం విశ్వం అంతటిని పవిత్రముగా చెయ్యండి అని బాబాను పిలుస్తారు కదా. ఇలా ఎందుకు పిలుస్తారు? ఆ పవిత్ర ప్రపంచంలో పిల్లలైన మీరే మొట్టమొదట రాజ్యపాలన చేసేందుకు వస్తారు. కావున తండ్రి మీ కొరకు ఈ దేశంలోకి వచ్చారు. భక్తికి జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. భక్తి మార్గంలో ఎంతో మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు, అయితే వీటి ద్వారా ఎవరి కళ్యాణము జరగదు. స్వధర్మములో స్థితమై తండ్రిని స్మృతి చేస్తేనే దీనిలోనే కళ్యాణం ఉంది. లైట్ హౌస్ ఎలా అన్ని వైపులా తిరుగుతుందో అలా మీ స్మృతి కూడా అలా దూర దూరాలకు వ్యాపిస్తూ ఉండాలి. స్వదర్శనాన్నే లైట్ హౌస్ అని అంటారు. బాబ్దాదా ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది అని పిల్లల హృదయాలకు తెలుసు. ఇదే సత్యనారాయణ కదా. నరుడి నుండి నారాయణుడుగా అయ్యే కదా. తమో ప్రధానముగా అయిన ఆత్మలైన మీరే సతో ప్రధానముగా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. సత్యయుగంలో సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానముగా చేసేందుకు తండ్రి వచ్చారు. అయితే బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తేనే సతో ప్రధానముగా అవుతారు. తండ్రియే గీతను వినిపించారు, ఇప్పుడైతే మనుషులు వినిపిస్తున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. భగవంతుడు భగవంతుడే, వారే కదా మనుష్యులను దేవతలుగా చేస్తారు. నూతన ప్రపంచంలో ఉండేదే పవిత్ర దేవతలు. అనంతమైన తండ్రి నూతన ప్రపంచ వారసత్వాన్ని ఇచ్చేవారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే అంతిమతి సుగతి అయిపోతుంది. తండ్రి పురుషోత్తములుగా తయారు చేసేందుకు ఈ సంగమయుగంలో వస్తారు అని మీకు తెలుసు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అవుతుంది, మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది కూడా చాలా సంతోషించే విషయము. ప్రదర్శనలో ఎవరైతే వస్తారో వారిని కూడా మొదట శివబాబా చిత్రం ముందుకు తీసుకుని వచ్చి నిలబెట్టండి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు లక్ష్మీనారాయణల వలె తయారవుతారు. తండ్రి నుండి సత్యయుగం వారసత్వంగా లభిస్తుంది. భారతదేశం సత్యయుగంగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. మళ్ళీ తయారవ్వాలి. అందువల్ల తండ్రిని, చక్రవర్తి పదవిని స్మృతి చేసినట్లయితే అంతిమతి సుగతి అయిపోతుంది. వీరు సత్యమైన తండ్రి, వీరికి పిల్లలుగా అయినట్లయితే మీరు సత్యఖండానికి యజమానులుగా అవుతారు. మొట్టమొదట పరమాత్మ పరిచయాన్ని ఇచ్చి పక్కా చేయించండి. అల్ఫ్ అనగా బాబా మరియు బే అనగా చక్రవర్తి పదవి. తండ్రిని స్మృతి చేస్తే ఆ స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. మీరు స్వర్గంలో వెళ్ళిపోతారు. ఎంత సులభము! జన్మ జన్మాంతరాలు భక్తి విషయాలు వింటూ వింటూ బుద్ధికి మాయ తాళం వేసేసింది. ఇప్పుడు తండ్రి వచ్చి తాళం చెవితో తాళం తెరుస్తారు. ఇప్పుడు అందరి చెవులు మూతబడినట్లుగా ఉన్నాయి. బుద్ధి ఏమో రాతి బుద్ధిగా అయిపోయింది. శివబాబా స్మృతి ఉందా, స్వర్గ వారసత్వం గుర్తుందా అని మీరు వ్రాయిను కూడా వ్రాస్తారు. చక్రవర్తి పదవి గుర్తు వస్తూనే నోరు తియ్యగా అయిపోతుంది కదా. తండ్రి అంటున్నారు, నేను పిల్లలైన మీకు ఎంతో గొప్ప ఉపకారం చేస్తున్నాను, కానీ మీరైతే నాకు అపకారమే చేస్తూ వచ్చారు. అయితే ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇందులో ఎవ్వరి దోషము లేదు. రాతి బుద్ధి కలవారిని బంగారు బుద్ధి కలవారిగా లేక ముళ్ళను పుష్పాలుగా తయారు చేయడమే పిల్లలైన మీ కర్తవ్యము. మీరు చేయు ఈ మిషన్
అంటే మీ సేవ, కర్తవ్యము నడుస్తూనే ఉంది. మీరంతా ఒక్కొక్కరిని ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తూ ఉన్నారు. వారిని కూడా ఈ విధంగా తయారు చేయవారు తప్పకుండా పుష్పరాజు అయ్యే ఉంటారు కదా. స్వర్గస్థాపన చేయువారు అనగా పుష్పాల తోటను తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు ఈశ్వరీయ సేవాదారులు. తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా చేయడమే మీ సేవ. ఇక మీకు ఏ ఇతర కష్టము ఇవ్వరు. అర్థం చేయించడం కూడా చాలా సులభము. కలియుగంలో ఉండేదే తమో ప్రధానత. ఒకవేళ కలియుగపు ఆయుష్ను పెంచినట్లయితే అది ఇంకా ఎక్కువ తమో ప్రధానముగా అయిపోతుంది. ఇప్పుడు మనల్ని పుష్పాలుగా తయారు చేయడానికి తండ్రి వచ్చి ఉన్నారని మనం తెలుసుకున్నాము. ముళ్ళుగా చేయడం రావణుని పని, పుష్పాలుగా చేయడం తండ్రి పని. ఎవరికి శివబాబా స్మృతి ఉందో వారికి తప్పకుండా స్వర్గం కూడా గుర్తుంటుంది. ప్రభాత వేళలో ప్రదక్షిణ చేయునప్పుడు మేము ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులము భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని చూపించండి. మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము. దేవతల నుండి మళ్ళీ క్షత్రియ వైశ్యులుగా అవుతాము. ఇది పల్టీల ఆట. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం కదా. మనము బ్రాహ్మణులము. బ్రాహ్మణులకు శిఖం ఉంటుంది, అంటే పిలక ఉంటుంది. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని కూడా మీకు తెలుసు. పిల్లలకు ఎంతో మంచి జ్ఞానం లభిస్తుంది. మిగిలినదంతా భక్తి మార్గము. జ్ఞానమును కేవలం ఒక తండ్రి మాత్రమే వినిపిస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అలాగే పురుషోత్తమ సంగమయుగం కూడా ఒక్కటే. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ భక్తిలో స్మృతి చిహ్నాలుగా కొనసాగుతాయి. తండ్రి పిల్లలైన మీకు ఈ పురుషార్థం ద్వారా మీరు ఈ వారసత్వం తీసుకోగలుగుతారు అని పిల్లలకు దారి చూపించారు. ఈ చదువు చాలా సులభము. ఇది నరుడి నుండి నారాయణుడుగా తయారయ్యే చదువు. దీనిని కథ అని కూడా అనకూడదు. ఎందుకంటే కథలో ఏ లక్ష్యము ఉండదు, కానీ చదువులో అయితే లక్ష్యం ఉంటుంది కదా. చదివించేవారు ఎవరు? జ్ఞాన సాగరులు. తండ్రి అంటున్నారు, నేను వచ్చి మీ జోలెను రత్నాలతో నింపుతాను. అనంతమైన తండ్రిని మీరు ఏ ప్రశ్న అడుగుతారు? ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి కలవారిగానే ఉన్నారు. అసలు రావణుడు అంటేనే తెలియదు. ఇప్పుడు ప్రశ్నించడానికి మీకు తెలివి లభించింది. అసలు రావణుడు ఎవరో చెప్పమని మనుషులను అడగండి. రావణుడు ఎప్పుడు జన్మించాడు, అసలు రావణుణ్ణి ఎప్పటి నుండి తగలబెడుతున్నారు అని అడిగితే వారు అనాది నుండి అనే చెప్పేస్తారు. మీరు అనేక ప్రకారాల ప్రశ్నలు అడగగలరు. అది కూడా సమయం వచ్చినప్పుడు అడుగుతారు. ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. మీ ఆత్మలన్నీ స్మృతి యాత్రలో తత్పరమైపోతాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మేము సతో ప్రధానముగా అయినామా? మీరు మనస్సాక్షిగా చెప్తున్నారా? మీ హృదయము సాక్ష్యమునిస్తుందా? ఇప్పుడు మీరు ఇంకా కర్మాతీత స్థితికి రాలేదు, వచ్చే తీరాలి కదా. ఇప్పుడు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందుకే మీ మాటలు ఎవరు వినరు. అంతేకాక మీరు చెప్పే విషయాలు చాలా భిన్నముగా ఉంటాయి. మొట్టమొదట తండ్రి సంగమయుగంలో మాత్రమే వస్తారు అని తెలపండి. ఒక్కొక్క విషయము అర్థం చేసుకున్న తర్వాతనే ముందుకు తీసుకుని వెళ్ళండి. చాలా ఓపికతో, చాలా ప్రీతితో మీకు 2 తండ్రులు, లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి అని అర్థం చేయించండి. పారలౌకిక తండ్రి ద్వారా సతో ప్రధానముగా అయినప్పుడు అనంతమైన వారసత్వం లభిస్తుంది. తండ్రి గుర్తుకు వస్తే సంతోషపు పాదరస మీటరు పెరిగిపోతుంది.
పిల్లలైన మీలో అనేక గుణాలు నింపబడతాయి. పిల్లలైన మిమ్మల్ని తండ్రి వచ్చి అర్హులుగా చేస్తారు. ఆరోగ్యము, ఐశ్వర్యము కూడా ఇస్తారు. మీ గుణాలను కూడా చక్కబరుస్తారు. విద్య కూడా నేర్పిస్తారు. జైలు శిక్షల నుండి కూడా విడిపిస్తారు. మినిస్టర్లు మొదలైన వారికి కూడా మీరు మంచి రీతిగా అర్థం చేయించగలుగుతారు. వారు నీరు వలె కరిగిపోయేటట్లుగా అర్థం చేయించాలి అని బాబా అంటున్నారు. మీ జ్ఞానం చాలా మధురమైనది. ప్రీతిగా కూర్చుని వింటే ప్రేమ బాష్పాలు రావాలి. మేము ఈ సోదరులకు దారి చూపిస్తున్నామనే దృష్టి ఉంచుకోండి. మేము శ్రీమతాన్ని అనుసరించి భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నామని చెప్పండి. భారతదేశపు సేవలోనే మా ధనము వినియోగిస్తాము అని తెలపండి. బాబా చెప్తున్నారు, ఢిల్లీని సేవ ద్వారా చుట్టుముట్టండి. సేవను విస్తారం చేయండి. కానీ ఎంతవరకు ఎవ్వరినీ సేవతో గాయపరచలేదు. గాయపరిచేందుకు యోగ బలం కావాలి కదా. యోగ బలం ద్వారా మీరు ఈ విశ్వానికి యజమానులుగా అవుతారు. యోగముతో పాటు జ్ఞానము కూడా ఉంది. యోగము ద్వారానే మీరు ఎవరినైనా ఆకర్షించగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు భలే చాలా బాగా ఉపన్యసిస్తారు. కానీ యోగా ఆకర్షణ తక్కువగా ఉంది. ముఖ్యమైనది యోగము. పిల్లలైన మీరు యోగము ద్వారా స్వయాన్ని పవిత్రముగా చేసుకుంటారు. కనుక యోగ బలం చాలా అవసరము. కానీ అదే పిల్లల్లో తక్కువగా ఉంది అని బాబా అంటున్నారు. ఆంతరికంగా సంతోషంతో నాట్యం చెయ్యాలి. ఇది సంతోషపు నృత్యము. ఈ జ్ఞానయోగాల ద్వారా మీరు లోపల నృత్యం చేస్తారు. తండ్రి స్మృతిలో ఉంటూ ఉంటూ మీరు అశరీరులుగా అవుతారు. జ్ఞానము ద్వారా అశరీరులుగా అవ్వాలి. అంతేకాని ఇందులో అదృశ్యమైపోయే మాట అయితే లేదు. బుద్ధిలో జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ రాజ్యంలోకి వస్తారు. తండ్రి వినాశనము, స్థాపనలను సాక్షాత్కారం కూడా చేయించారు. ఈ ప్రపంచమంతా ఖాళీ భస్మమైపోయింది. మనము నూతన ప్రపంచానికి అర్హులుగా అవుతున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కావున శరీరం పైన కూడా ఎలాంటి మమకారం అనేది ఉండకూడదు. ఈ శరీరము నుండి, ఈ ప్రపంచము నుండి అతీతముగా ఉండాలి. కేవలం మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చెయ్యాలి. ఏ వస్తువు పట్ల ఆసక్తి ఉండరాదు. వినాశనం కూడా చాలా కఠినంగా ఉంటుంది. వినాశనం ప్రారంభమైనప్పుడు మీకు ఖుషి ఉంటుంది. ఓహో, ఇక మేము బదిలీ అవ్వనే అవుతాము. పాత ప్రపంచంలోని ఏ వస్తువైనా గుర్తు వచ్చింది అనుకోండి, ఫెయిల్ అయిపోతారు. పిల్లల వద్ద ఏమీ లేకుంటే స్మృతిలోకి ఏమొస్తుంది? అనంతమైన ఈ ప్రపంచం అంతటిపైన మమకారం నశించాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. బాయి స్థితి పక్కాగా ఎప్పుడు ఉంటుంది అంటే దేహాభిమానం నశించినప్పుడు. దేహాభిమానంలో వచ్చినందువలన ఏదో ఒక నష్టం జరుగుతుంది. ఆత్మాభిమానులుగా ఉంటే ఏ నష్టము జరగదు. మనము మన సోదరులను చదివిస్తున్నాము. సోదరునితో మాట్లాడుతున్నామనే అభ్యాసం పక్కా అయిపోవాలి. స్కాలర్షిప్ తీసుకోవాలి అంటే మరి ఇంతటి పురుషార్థం చెయ్యాలి కదా. ఇతరులకు అర్థం చేయించినప్పుడు కూడా మనమంతా సోదరులము అనేది గుర్తుండాలి. ఆత్మలందరూ ఒక్క తండ్రికి పిల్లలే. సోదరులందరికీ తండ్రి వారసత్వం పైన హక్కు ఉంది. సోదరి అనే భావన కూడా ఉండకూడదు. దీనినే ఆత్మాభిమానము అని అంటారు. ఆత్మకు ఈ శరీరం లభించింది. ఇందులో కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు ఉన్నారు. వాటి ప్రకారం శరీరములపైన పేర్లు పెట్టుకున్నారు. ఆత్మ అయితే వీటన్నిటికీ అతీతముగా ఉంది. బాబా ఏ దారి చూపుతున్నారో అదైతే సరి అయినటువంటి దారి. దేనిని గురించే ఆలోచన చేస్తూ ఉండాలి. దీనిని అభ్యాసం చేయడానికే పిల్లలు ఇక్కడికి వస్తారు.
రైలులో ఎవరికైనా బ్యాడ్జిని చూపించి కూడా మీరు జ్ఞానాన్ని అర్థం చేయించవచ్చు. వారి దగ్గర కూర్చుని మీకు తండ్రులు ఎంతమంది అని ప్రశ్నించండి. తరువాత దానికి జవాబు కూడా మీరే ఇవ్వండి. ఇది ఇతరుల దృష్టిని, ధ్యాసను ఆకర్షించే యుక్తి. తరువాత మీకు 2 తండ్రులు, మాకు 3 తండ్రులు అనే చెప్పండి. ఈ అలౌకిక తండ్రి బ్రహ్మ ద్వారా మాకు వారసత్వం లభిస్తుంది అనే చెప్పండి. మీ వద్ద ఫస్ట్ క్లాస్ వస్తువులు ఉన్నాయి, దీనివల్ల లాభమేమి అని ఎవరైనా అడుగుతారు. అందుల ఊతకర్రగా అయ్యి అందరికీ మార్గాన్ని చూపించడమే మా కర్తవ్యము అని మీరు చెప్పండి. క్రైస్తవ కన్యలు అంటే నన్స్ ఎలా సేవ చేస్తారో మీరు కూడా అలా చేయండి. మీరు కూడా చాలామంది ప్రజలను తయారు చేసుకోవాలి. ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి. మీరు ఉన్నతం చెందే కళకు అందరికీ దారిని చూపిస్తారు. ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉన్న చాలా ఖుషి పెరుగుతూ ఉంటుంది. వికర్మలు కూడా వినాశనమవుతాయి. తండ్రి నుండి వారసత్వం తీసుకోవడం చాలా సులభము. కానీ చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు, అజాగ్రత్తగా కూడా ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అంతిమ సమయంలో పాస్ కావాలి అంటే ఈ శరీరము నుండి, ప్రపంచము నుండి అతీతముగా అయిపోవాలి. ఏ వస్తువు పట్ల కూడా ఆసక్తి అనేది పెట్టుకోకూడదు. ఇప్పుడు మనము బదిలీ అవ్వనే అవుతాము అనేది బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, చాలా ఓర్పుతో, ప్రీతితో అందరికీ 2 తండ్రుల యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. జ్ఞానరత్నాలతో బుద్ధిరూపీ జోలిని నింపుకుని దానము చెయ్యాలి. ముళ్ళును పుష్పాలుగా చేసే సేవ తప్పనిసరిగా చెయ్యాలి. ఈరోజు వరదానము, తండ్రి మరియు సేవలో నిమగ్నమై ఉండే నిర్విఘ్న నిరంతర సేవాధారి భవ. సారాంశము, ఎక్కడైతే సేవ చెయ్యాలి అనే ఉత్సాహం ఉంటుందో అక్కడ అనేక విషయాల నుండి సహజముగానే దూరమైపోతారు. ఒక్క తండ్రి మరియు సేవలో మగ్నమై ఉంటే నిర్విఘ్న నిరంతర సేవాదారులుగా అయి సహజముగానే మాయాజీతులుగా అయిపోతారు. ప్రతి సమయము సేవ యొక్క రూపురేఖలు కూడా మారిపోతూ ఉన్నాయి, ఇంకా మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు మీకు ఎక్కువగా చెప్పాల్సిన పని ఉండదు అంటున్నారు బాబా. కానీ వారే స్వయంగా ఇది శ్రేష్టమైన కార్యము, అందువల్ల మమ్మల్ని కూడా సహయోగులుగా చేసుకోండి అని అంటారు. ఇది సమయం యొక్క సమీపతకు గుర్తు కనుక మంచి ఉమంగ ఉత్సాహాలతో సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. స్లోగన్, సంపన్నత స్థితిలో స్థితమయ్యి ప్రకృతి యొక్క అలజడిని సాగిపోతున్న మేఘాల వలె అనుభవం చేయండి. అచ్చా, ఓం శాంతి.